మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు గతించిన వారమంతా మరి ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి నడిపించి పోషించి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి అనేక రకాలైన ఆపదల నుంచి బాధల నుంచి సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి మనందరినీ తప్పించి మరొక నూతనమైన దినములో వారంలో మనందరినీ ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు ఆరోగ్యకరమైన ఆయన రెక్కల నీడలో దాచి ఉంచిన వాగ్దానము లూకా గ్రంథము 7వ అధ్యాయము 27వ వచనం. నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గం సిద్ధపరచును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఈ వాగ్దానంలో మనకు ఆదరణకరంగా నిలబడతానని మాటిస్తున్నాడండి. మనం ఎక్కడికి వెళ్ళినా ఏ పనిలో ఉన్నా మరి నీకంటే ముందుగా మరి ఆయన దూతలను పంపిస్తానని మాటిస్తున్నాడండి. మరి నువ్వు వెళ్ళే అది ఏ మార్గం అయినప్పటికీ, ఏ ప్రయత్నం అయినప్పటికీ, అది ఉద్యోగమా వ్యాపారమా, మరి ఒక ఇల్లు కొనాలన్నా ఒక ఇల్లు అమ్మాలన్నా, మరి ఆస్తి విషయంలోన ఏ విషయంలోనైనా మరి అది నీకు ముందుగా ఉంటాను, అక్కడ మార్గాన్ని సిద్ధపరుస్తానని దేవుడు ప్రామిస్ చేస్తున్నాడండి ఇందులో. మరి ఈ వాగ్దానం మనం దినమంతా కూడా చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినమంతా రావాల్సిన ఆశీర్వాదాలు దీవెనలు మనకి దేవుడు మన ముందు ఉంచుతాడండి, మనకు అనుగ్రహిస్తాడండి. మరి మనల్ని మన బిడ్డల్ని మన కుటుంబ సభ్యుల్ని ఎంతగానో మరి కాపాడుకుంటూ వస్తున్నాడు కదండి దేవుడు. మరి అలాంటప్పుడు దేవుడికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలండి. మరి అది కృతజ్ఞతాహీనులుగా మనం ఉండకూడదండి, కృతజ్ఞత కలిగి మనం జీవించాలండి. మరి ఈ దినమంతా కూడా చిన్న చిన్న వాగ్దానాలు మైండ్లో పెట్టుకుని నీకు సమయం లేనప్పుడు చదువుకోవాలన్నా టైము లేనప్పుడు మరి నువ్వు ఏం చేస్తావంటే మరి మైండ్లో పెట్టేసుకోవాలన్నమాట అండి. మైండ్లో పెట్టేసుకుని ఈ వాగ్దానం ధ్యానించుకుంటూ ఉండాలి. నువ్వు ఏ పనిలో ఉన్నా సరే మరి ధ్యానించుకుంటూ ఉంటే దేవుడు ఎంతగానో నిన్ను కాపాడతాడండి, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మరి రాబోయే దినాల్లో నిన్ను గొప్ప జనముగా చేస్తానని మాటిస్తున్నాడండి. మరి అలాంటి దీవెనలు నువ్వు పొందుకోవాలని అనుకుంటే మరి వాక్యానుసారంగాను ఆజ్ఞానుసారంగా మనం జీవిస్తూ నడుచుకోవాలండి. అంతే కదండి. మరి ఈ వాగ్దానం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలా చేయడం వల్ల మీరు దీవించబడతారు, చదివిన వారు ఆశీర్వదింపబడతారు. మరి నీ వలన మరి ఇంకా అనేక మంది దీవించబడాలి అని అనుకుంటే మరి వాగ్దానం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మరి అలా చేయడం వల్ల దేవుని యొక్క ఆశీర్వాదాలు దీవెనలు మరి అవన్నీ కూడా నువ్వు పొందుకోగలవు, నువ్వు చూడగలవు. మరి ఈ దినమంతా కూడా ఈ వాగ్దానం ఎత్తుపట్టుకుని ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.